ఇండియా కూటమి వైపు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆకర్షించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని సిపిఐ నారాయణ దానికోసం లైజనింగ్ చేస్తున్నారని, దాన్ని సక్సెస్ చేసేందుకు సిపిఐ నారాయణ పావులు కదుపుతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఇండియా కూటమి నారా చంద్రబాబు గారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగానే సిపిఐ నారాయణ గారు లైజనింగ్ చేస్తున్నారని, నారా చంద్రబాబు గారిని ఇండియా కూటమి వైపు తీసుకువెళ్లేందుకు సిపిఐ నారాయణ గారు పావులు కదుపుతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? సో ఒకటి ఏంటంటే, నారాయణ చంద్రబాబు నాయుడు ఇద్దరు చాలా క్లోజు, ఒకే జిల్లా. గతంలో కూటమిని ఏర్పాటు చేసినటువంటి అనుభవం కూడా ఉంది రాష్ట్రంలో. వాళ్ళకి మహాకూటమి ఏర్పాటైంది కదా, కూటమి ఏర్పాటైనప్పుడు నారాయణ కూడా కీలక భాగస్వామి అప్పుడు. ప్లస్ దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి విలువ ఏంది, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సత్తా ఏంది బాగా తెలిసినటువంటి లీడర్ నారాయణ. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ రాకుండా ఉంటే బాగుండు అని కోరుకునేటువంటి వాళ్ళలో కమ్యూనిస్టులు ముందుంటారు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకమైనటువంటి భావజాలంతో ఉండేది కమ్యూనిస్ట్ పార్టీలు. ఆ పార్టీలు కాంగ్రెస్ పార్టీతోటి జతగట్టి దేశంలో ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలి ఇండియా కూటమి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. సరే, అది సాధ్యమవుతుందా కాదా అనేది మనకి జూన్ 4వ తారీఖున తెలియబోతుంది. కొన్ని సర్వేలు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, అసలు ఎన్డీఏ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు వచ్చే అవకాశం లేదు అనేది తాజాగా వినిపిస్తుంది. రాహుల్ గాంధీ కాబోయేటువంటి ప్రధానమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కాదు, ఇండియా కూటమి తరపు నుంచి వేరే అభ్యర్థిని ఎంచుకునే అవకాశం ఉంది, స్టాలిన్ అయ్యే అవకాశం ఉంది, లేదా మమతా బెనర్జీ అయ్యే అవకాశం ఉంది అనేది ఇంకొక రకంగా వినిపిస్తుంది. నరేంద్ర మోడీ మాత్రం ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు అనేది తాజాగా వినిపిస్తున్న బలమైనటువంటి మాట. దానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా ఎన్నికల ప్రారంభానికి ముందు, ఈ షెడ్యూల్ ప్రచారం స్టార్ట్ చేయడానికి ముందు, అంటే దాదాపు ఒక 5-6 నెలల క్రితం అనుకోండి, 5-6 నెలల క్రితం ఏమనుకున్నారంటే, మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారు ఖచ్చితంగా మూడోసారి అనేది బల్లగుద్ది చెప్పారు. దానికి కారణం ఏంటంటే, విపక్షాలన్నీ బలహీనంగా ఉన్నాయి, విపక్షాల్లో ఐక్యత లేదు, కాబట్టి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారు అని చెప్పి స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది స్లోగన్ భారతదేశ వ్యాప్తంగా కూడా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి మణిపూర్ అల్లర్లో ఉధృతంగా జరుగుతున్నటువంటి సమయంలోని ఎన్నికలు వచ్చాయి. అంతకుముందు పెద్ద ఎత్తున దాదాపు సంవత్సరం పాటు రైతు ఉద్యమం నడిచింది. ఆ రైతుల ఉద్యమానికి తల ఉంచి నరేంద్ర మోడీ ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాడు. ఆయన పార్లమెంటు వేదికగా క్షమాపణ చెప్పాడు రైతులకి. నరేంద్ర మోడీ క్షమాపణ చెప్తూ ఆయన ఒక టైం ఇచ్చాడు. ఆ టైం లోపల నేను కనీస మద్దతు ధరకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి, ఆ టైం లోపల ఈయన అది తీసుకోలేదు. తీసుకోకపోవడంతో మళ్ళా రైతులు ఉద్యమానికి సన్నద్ధం అయ్యారు. ఉద్యమానికి సన్నద్ధమయ్యి హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాల్లో మొత్తం మళ్ళీ ఉధృతంగా ఉద్యమం ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి సమయంలోనే ఎన్నికలు రావడం, ఎన్నికల హడావుడి ప్రారంభం కావటం, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే దీని అర్థం ఏంది, దాదాపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఈ ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ బలహీనపడింది అనేది ఒకటి వినపడుతుంది. దానికి తగ్గట్టు గతంలో లేని విధంగా ఈసారి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ అలయన్స్ ఉన్నాయి. సో అది ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి 80 ఎంపీ స్థానాల్లో బీజేపీకి సింగిల్ డిజిట్ రాదనేది ఆశ్చర్యకరంగా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఒకవేళ నిజంగా అదే కనుక వాస్తవం అయితే, రేపు జూన్ 4వ తారీఖు రిజల్ట్ నిజంగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఎన్డీఏ కూటమి ఢిల్లీ పీఠాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అది జరగడానికి అవకాశం ఉందని చెప్పి అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ రకరకాల సర్వేల్లో కానీ. దానికి కారణం ఏంటంటే ఇది వ్యవసాయ చట్టాలు ప్లస్ అలయన్స్ కుదరటం ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. అందుకే నరేంద్ర మోడీ దిగజారి మాట్లాడారు. ప్రధానమంత్రి హోదాను కూడా తగ్గించుకొని ఆయన ఎన్నికల ప్రచారంలో దిగజారుడిగా మాట్లాడారు అనేది ఆయన మీద వచ్చినటువంటి ఒక అభిప్రాయం. ప్లస్ దానికి తగ్గట్టు 7వ విడతకు వచ్చేటప్పటికి ఒకవేళ ఎన్డీఏలో అధికారం వస్తే సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి మారుతాడనే స్లోగన్ తీసుకొచ్చారు. అంటే వస్తే అనేటువంటి భావనకు వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనేటువంటి భావనకి బీజేపీ కూడా వచ్చేసింది. వచ్చేసి సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి మారుతాడు అనేటువంటి ఈక్వేషన్ని తీసుకొచ్చింది. అంటే సెకండ్ థాట్ ప్రజల్లోకి వచ్చేసింది. నరేంద్ర మోడీ చెప్పినట్టు 400 ఎన్డీఏకి, బీజేపీకి 300 అనేటువంటి 370 అనేది ప్రసక్తే లేదు. అసలు ఎన్డీఏకే ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయడానికి ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ 272 అవి వస్తాయా రావు అనేటువంటి సందేహం ఇప్పుడు ఉంది అనేది వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో మారినటువంటి ఈక్వేషన్స్ అనేది. బీజేపీలో అంతర్గతంగా ఉండేటువంటి కొన్ని కుమ్ములాట్లు లేదంటే ప్రచ్ఛన్న యుద్ధం, ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య కొంత గ్యాప్ కూడా ఏర్పడింది. ఆర్ఎస్ఎస్కి బీజేపీ కన్నా కూడా ఆర్ఎస్ఎస్కి నరేంద్ర మోడీ అమిత్ షాకి మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడింది. ఈసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి కాకుండా మార్చేయాలనేది ఆర్ఎస్ఎస్ యొక్క ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది అనేది కూడా వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు గడ్కరీ పేరు వినిపిస్తుంది. గడ్కరీని ప్రధానమంత్రిని చేయాలి, ప్రధానమంత్రి అభ్యర్థిగా. ఒకవేళ ఎన్డీఏ కూటమికి కనుక నరేంద్ర మోడీ చెప్పినని రాకపోతే కనుక గడ్కరీని ప్రవేశపెట్టి ఇప్పుడు ఎన్డీఏకి ఇండియా కూటమికి సమదూరం పాటిస్తున్నటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. బీజేడీ, అలాగే అక్కడ టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, ఇలాంటి కొన్ని సమదూరం పాటిస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా. వాళ్ళందరూ సపోర్ట్ చేయాలంటే కనుక నరేంద్ర మోడీ అనే అతను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా బీజేపీలో నడుస్తుంది ఒకవేళ తగ్గితే. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉంటే ఇండియా కూటమి అధికారంలోకి రావచ్చు. ఇండియా కూటమికి తగినటువంటి మద్దతు కల్పించాలంటే కనుక ఒకవేళ తగ్గితే అందరినీ కూడగట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే చేయగలరు అనేటువంటి ఉద్దేశంతో నారాయణ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఏమిచ్చారు? చంద్రబాబు నాయుడు జూన్ 4 రిజల్ట్ తర్వాత ఆయన ఇండియా కూటమి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది, మొగ్గు చూపాల్సిన అవసరం కూడా భారతదేశానికి ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని నారాయణ వ్యక్తం చేశాడు. సో నారాయణ వ్యక్తం చేశాడు కానీ చంద్రబాబు నాయుడు నుంచి రిప్లై రాలా. ఆయన మీడియాలో ఓపెన్గా ఆహ్వానించాడు, ఆఫర్ కాదు ఓపెన్గా ఆహ్వానించాడు. సో చంద్రబాబు నాయుడు భావజాలానికి, తెలుగుదేశం భావజాలానికి, తర్వాత ఇండియా కూటమి భావజాలానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి వైపు రావాలి, ఎన్డీఏని వదిలిపెట్టేయాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని నారాయణ వ్యక్తం చేయడంతో పాటు ఖచ్చితంగా జూన్ 4 ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి వైపు వస్తారు అనేటువంటి సంకేతాలను కూడా పంపించేశారు సమాజంలోకి. అంటే అటు ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు వైపు చూస్తుంది, ఇటు ఇండియా కూటమి కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తుంది. చంద్రబాబు నాయుడు ఇటు ఉంటే అటు ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అనేది ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దానికి బలం చేకూరేలా ఇప్పుడు నారాయణ ఓపెన్గా ఆహ్వానించాడు, ఇండియా కూటమికి రావాలి చంద్రబాబు నాయుడు అని. చంద్రబాబు నాయుడు కనుక ఇండియా కూటమిలోకి వెళ్తే ఒక 15-16 మంది ఎంపీలను గెలుచుకొని డెఫినెట్గా అక్కడ ఆయన కీలకమైనటువంటి రోల్ పోషించేటువంటి ఛాన్స్ ఉంది. అందుకే నారాయణ ఆహ్వానించారని చెప్పి భావించాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.